చక్కగా ఉంది అసలు స్క్రీన్ మీద అయితే. బయట నార్మల్గా ఉంది కానీ స్క్రీన్ మీద మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బాగా చేసిందండి. సాయంత్రం పూట అదో ఫోన్ మాట్లాడుతుంటుంది నైట్. నేను అప్పుడే వచ్చి చూస్తా. అసలు అప్పుడు ఆ ప్రొఫైల్లో చూస్తే పెద్ద హీరోయిన్ ఇద్ది అనిపించింది నాకు, తొందరపడకుండా ఉంటే. అది కంపల్సరీ కండిషన్స్ అప్లై. షీ లుక్స్ లైక్ ఎ చైల్డ్ వర్షన్ ఆఫ్ లావణ్య త్రిపాఠి. ఫేస్ ఫీచర్స్ అట్లా ఉన్నాయి. కాదండి, మీరు స్క్రీన్ మీద ప్రొఫైల్ చూడండి, ఆపది లెఫ్ట్ ప్రొఫైల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. జగదీష్ గారు అలానే ఇక్కడ బాగాలేదని కాదు, ఇక్కడ నార్మల్ గర్ల్ మన ఇంటి పక్కన ఉన్న పిల్లల ఉంది, అక్కడ మాత్రం హీరోయిన్ లో. ఇప్పుడు క్రూషియల్ రోల్ ఇద్దరు పిల్లలది ఆ సినిమాలో, దేర్ లవ్ స్టోరీ. అసలు మీరు కన్సీవ్ చేస్తున్నప్పుడు జనరల్గా ఒక రైటర్ వెన్ ఈజ్ రైటింగ్ ఒక ముగ్గురు నలుగురిని అనుకుంటూ ఉంటారు కదా ఒక పాత్రకి, ఈ మనిషి అని. రోల్ లాయర్స్ క్యారెక్టర్ అంటే దర్శి, శివాజీ గారు, ఇవన్నీ స్టిల్ యూ కెన్ ఇమాజిన్. బట్ ఒక ఫ్రెష్ 2 ఫేసెస్ కావాలి అంటే హౌ డిడ్ యూ యాక్చువల్లీ సెలెక్ట్ దీస్ 2 people? బేసిక్ కన్విక్షన్ అండి. అంటే ఈ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్స్ ప్లే చేయాలంటే ఒక 18 years 19 టీనేజ్ క్యారెక్టర్స్ చేయాలంటే ఆబ్వియస్లీ వీల్ హ్యావ్ 24-25 years ఏజ్లో ఉన్న జనరల్ మన ఫార్మాట్ కొంచెం మనం ట్వీక్ చేసుకొని విల్ షో దమ్ యాజ్ ద టీనేజ్ గైస్ అన్నట్టు చూపిస్తాం. ఈ సినిమాలో అది చెయ్యొద్దు. బేసిక్ కన్విక్షన్ ఇస్ దట్ అలా చెయ్యొద్దు, ఈ ఒరిజినల్ ఏజ్ గ్రూప్ వాళ్ళనే తీసుకొద్దాం. ఆ టీనేజ్ ఆ అడాలసెంట్ ఫేజ్ని మిస్ చేయొద్దు. బికాజ్ ఈ సినిమా మొత్తం వాళ్ళ క్యూటెస్ట్ ఆ టీనేజ్ ఫీల్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అంటే ఏదో మ్యానిపులేట్ చేసాం అనుకోండి వాళ్ళ క్యారెక్టర్స్లో, వాళ్ళ లవ్ స్టోరీకి మ్యానిపులేషన్ వస్తే కథ మొత్తం మ్యానిపులేట్ అయిపోద్దని భయం నాకు. అది చెయ్యొద్దు. ఈ క్యూటెస్ట్ లవ్ స్టోరీకి అంతే క్యూట్గా కనెక్ట్ అవ్వాలంటే అంతే అడాలసెంట్గా కనపడాలి వాళ్ళ స్క్రీన్ మీద కూడా. సో వాళ్ళనే తీసుకురావాలని రోషన్ దొరికాడు ఈజీగానే. బికాజ్ ఆఫ్ సలార్, మిషన్ ఇంపాసిబుల్ ఇవన్నీ కాదు చెప్తే మనడికి చెప్పినప్పుడు కూడా, అన్న నువ్వు నన్ను ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. అడిగితే నేను చెప్తా, అంటే ఏ సినిమా నీకు బాగా నచ్చి తీసుకున్నావు అంటే, నాకు ఈ సినిమాలో ఏం కాదు తమ్ముడు, నువ్వు నీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అంతా చూస్తుంటే ఇన్విజిలైన్కి ఒక యాడ్ చేసావు నువ్వు. ఇన్విజిలైన్ అని ఒక డెంటల్కి సంబంధించి ఒక యాడ్ చేశాడు. ఆ యాడ్లో చూశాను ఇక్కడే చందులా కనపడుతున్నాడు అని చెప్పి మిగతా సినిమాలన్నీ కాకుండా ఇన్విజిలైన్ యాడ్ చూసి ఈజ్ చందు. అండ్ కమింగ్ టు జాబిలి, ఈ అమ్మాయిది అయితే అసలు అంటే కోఆర్డినేటర్స్ ఇండస్ట్రీలో కోఆర్డినేటర్స్ అని యాక్టర్ కోఆర్డినేటర్స్, ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ ఉంటారు, ప్రొఫైల్స్ అన్నీ పంపిస్తూ ఉంటారు. అట్లా నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్, అంటే నంబర్ చెప్పలేను కానీ నేను నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ వస్తే కాదు 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 అని వెళ్తా ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో చేతులు ఎత్తేసారు అందరూ. మీకు తెలుగు అమ్మాయి కావాలి, ఆ టీనేజ్ అమ్మాయి కావాలి అంటే తెలుగులో టీనేజ్ అమ్మాయి ఇంపాసిబుల్ అండి, దొరకరు. మీరు మ్యానిపులేట్ చేయాలి, లేదా గో ఫర్ అదర్ లాంగ్వేజ్, మలయాళమో కన్నడ ఎక్కడి నుంచో తీసుకురండి, వాళ్ళు టీనేజ్లో బాగానే ఉంటారు. ఏంటి ఇప్పుడు మనం అదర్ లాంగ్వేజ్కి వెళ్ళిపోవాలా, తెలుగు అమ్మాయి దొరకదా ఇంకా మనకి? ఈ కైండ్ ఆఫ్ డైలమాటిక్ స్టేట్ ఎలా ఒప్పుకోవట్లేదు, తెలియ అనిపిస్తుంది. ఇంకా ఎదుగుదాం టైం అయిపోతుంది. ఓకే, వీ హ్యావ్ టు గో ఫర్ షూట్కి ముందు కొంత వాళ్ళకు ఒక సెషన్ ఉండాలి, యాక్టింగ్ క్లాసెస్ అనగానే వర్క్షాప్ లాగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, సీన్స్ ఇదంతా వాళ్ళకు ఒక కెమిస్ట్రీ బిల్డ్ అవ్వాలి. సో టైం అయిపోతుంది, అమ్మాయిని సెలెక్ట్ చేయాలన్నప్పుడు మా ఫ్రెండ్ యువరాజ్ ఇన్స్టా స్క్రోల్ చేస్తే ఈ అమ్మాయి ప్రొఫైల్ ఏదో పనికి వస్తుంది అన్నట్టు ఉందని పంపించాడు. ఒకరోజు చూసుకుంటూ వెళ్తుంటే ఆ ప్రొఫైల్లో ఒక రీల్ చేసింది తను. ఆ రీల్కి సినిమాలో సీన్కి కొంత కనెక్షన్ ఉంటుంది. ఈ అమ్మాయి జాబిల్లా ఉంది ఏంటి, త్వరగా పిలిపియండి, ఎక్కడ ఉంటుందని చూస్తే కాకినాడ అన్నారు. ఇప్పుడు పిలిస్తే ఎప్పటికి వస్తుంది అన్నారు, ఇప్పుడు పిలిస్తే రేపు వస్తుంది అన్నారు. జాబిలి అనే తెలుగు మాట్లాడకపోతే నేను చాలా ఫీల్ అయిపోయాడు, తెలుగు మాట్లాడకపోతే చాలా ఫీల్ అయిపోతుంది. సో ఇప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తుంది అమ్మాయి అన్న, ఫోన్ చేసి కనుక్కుంటామండి అంటే రమణ గారు ఫోన్ చేశారు, మాట్లాడితే రేపు వచ్చేస్తామండి అన్నారు. రమ్మని అర్జెంట్గా అంటే నెక్స్ట్ డే వచ్చారు. వెరీ ఫస్ట్ ఆడిషన్ అమ్మాయి గోదావరి యాక్సెంట్లో మాట్లాడుతుంది. అంటే ఈ సినిమా మొత్తం వైజాగ్లో జరుగుద్ది, వైజాగ్ యాక్సెంట్కి తీసుకురావాలి. సరే ఫస్ట్ ఆడిషన్ పెడితే ఏమైంది, గోదావరి అంటే నాట్ అ ప్రాబ్లం యాక్చువల్, కానీ షర్ట్ వేసుకునే అలవాటు లేదా నీకు, దిస్ ఇస్ ద డైలాగ్. ఆడిషన్ ఏమంటే షర్ట్ వేసుకునే అలవాటు లేదా నీకు అన్నది. ఒక ఆర్గానిక్, ఒక న్యాచురల్ ఫేస్, న్యాచురల్ అమ్మాయి కావాలనుకున్నాం కానీ మరీ ఎంత న్యాచురల్ దొరుకుతుంది అనుకోలేదని చెప్తే కొంచెం కట్ డౌన్, అంటే గోదావరి యాక్సెంట్లో కొంచెం యాస ఉంటుంది, లాగుతారు, ఆ లాగడం అక్కడ కట్ చేస్తే అదే వైజాగ్ అని చెప్పి అమ్మాయిని అలా ట్యూన్ చేస్తే షీ బికేమ్ జాబిలి విత్ ఇన్ నో టైం.